పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. సో, ఈ యొక్క టాపిక్ పైన అసలు ప్రేమ అంటే ఏంటి? దేవుని ప్రేమ గురించి కొన్ని విషయాలు కొద్దిసేపు నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ముందుగా ఈ యొక్క వ్యాలంటైన్స్ డే సందర్భంగా చాలామంది ఇది నిజమైన ప్రేమ అని భావిస్తూ దాంట్లో ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. వ్యాలంటైన్స్ వీక్ అంటూ చెప్తూ చాక్లెట్ డే అని, రోజ్ డే అని, హగ్ డే అని రకరకాల డేస్ అని చెప్తూ వ్యాలంటైన్స్ మూడ్లో ఉంటూ ఇది ప్రేమ అని అంటూ కొన్ని కవితలు రాయడాలు, కొన్ని పాటలు పాడడాలు, ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ప్రేమ అనే ట్రెండింగ్ ప్రజెంట్ ఇప్పుడు యువత అనుకుంటుంది, యవనస్తులు అందరూ అనుకునేది ఇది. సో ఇది ప్రేమ కాదండి. ప్రేమ అంటే ఏంటో నేను చెప్తాను. ప్రేమ అంటే ఇది కాదు. వ్యాలంటైన్స్లో ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు, ఒకరు హగ్ చేసుకోవడాలు, లేదా ఒకరికొకరు మాట్లాడుకోవడాలు, తమ యొక్క అందాన్ని ఇచ్చేసేవారు, తమ యొక్క శరీరాన్ని ఇచ్చేసేవారు. అది ప్రేమ అవ్వదు. అది ప్రేమ అవ్వదు. ప్రేమ ఎప్పుడు కూడా క్షేమాన్ని కోరుకుంటుంది, శరీరాన్ని కోరుకోదు. ప్రేమ ఏది ఆశించకుండా చేస్తుంది. అర్థమవుతుందా? ప్రేమ ఏది ఆశించకుండా ఆ వ్యక్తి బాగుండాలి, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ఆ వ్యక్తి బాగుంటే చాలు అని కోరుకునేది ప్రేమ. ఈరోజు చూడండి, బయట అమ్మాయిలు అయితే అబ్బాయిల వెంటకాల తిరుగుతారు. ఎందుకు? డబ్బులు ఉన్నాయని తిరుగుతారు. అబ్బాయిలు అయితే అమ్మాయిలు వెంట తిరుగుతారు. ఎందుకు? అందం ఉందని తిరుగుతారు. ప్రేమిస్తున్నారు కానీ ఏముందని? అందం ఉందని, డబ్బు ఉందని, ఆస్తి ఉందని, అధికారం ఉందని, మంచి పేరు ఉందని, గౌరవం ఉందని మనకి నచ్చిన వాడిని ప్రేమించుకుంటున్నాం. అది ప్రేమ కాదు. నీకు నచ్చిన వాడిని నువ్వు ప్రేమిస్తే అది ప్రేమ అవ్వదు. దట్ ఈస్ నాట్ ద లవ్. నీకు నచ్చిన వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు, అది ప్రేమ కాదు. అందంగా ఉన్నామని ప్రేమిస్తున్నావు, ప్రేమ కాదు. డబ్బు ఉందని ప్రేమిస్తున్నావు, ప్రేమ కాదు. మిత్రమా గమనించు. ఈరోజు నా దేవుని ప్రేమ గురించి 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ పాయింట్, నెంబర్ 1 ఏంటి యేసుప్రభు ప్రేమ గురించి? ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాపిని ప్రేమించే ప్రేమ. పాపిని ప్రేమించే ప్రేమ. చూడండి, బైబిల్ గ్రంథంలో వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఆ టైంలో తను దొరికిపోయింది. పాపం చేస్తున్నప్పుడు దొరికినప్పుడు ఆ స్త్రీని సమాజంలో తెచ్చి యేసుప్రభు దగ్గర నుంచోబెట్టి, ఈ స్త్రీ పాపం చేసింది, మాకు కనిపించింది, ఈ స్త్రీని మేము రాళ్ళు తీసి చంపేయాలి, నువ్వు సెలవిస్తే మేము ఈ స్త్రీని చంపేస్తాము, ఈ అమ్మాయిని చంపేస్తాము అని చెప్పారు. ఒక పాయింట్ గమనించండి. తప్పు చేస్తూ దొరికిపోయిన ఒక వ్యక్తికి సమాజం మధ్యలోకి వచ్చి కొన్ని వందల మధ్యలో, కొన్ని వేల మధ్యలో, వందల జనాల మధ్య దగ్గర కొన్ని వందల మంది, కొన్ని వేల మంది జనాల మధ్యలో కొన్ని జనాల మధ్య, వందల మంది జనాల మధ్యలో ఉన్నప్పుడు ఆ స్త్రీ ఇలాంటి పాపం చేసింది, ఈమె ఇలాంటిది, ఈమె వేశ్య, ఈమె ఒక పనికి మళ్ళీ పని చేసింది అన్నప్పుడు ఆ స్త్రీకి ఎంత బాధ ఉంటుందో మాట చెప్పుకోండి. తను తప్పు చేస్తూ దొరికిపోయింది, తను వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. తను దొరికింది ఎక్కడ పెట్టారంటే 100 మంది మధ్యలో, 200 మధ్యలో పెట్టి ఈమె ఇలాంటిదని చెప్పారు ఆ స్త్రీని. ఆ స్త్రీకి ఎంత బాధ ఉంటుంది. సమాజంలో తన పరువు పోయిద్ది కదా, ఇంట్లో తన పరువు పోయిద్ది కదా, అంత బాధ ఉంటుంది. అందరూ ఆ స్త్రీని రాళ్ళ తీసి కొట్టి చంపేయాలనుకున్నారు. కానీ యేసుప్రభు అప్పుడు ఏమన్నారు తెలుసా? మీలో ఎవరైతే పాపం చేయలేదో ఆ వ్యక్తి ఫస్ట్గా ఆ స్త్రీని రాళ్ళ తీసి కొట్టి చంపండి అని దేవుడు చెప్పాడు. ఎవరైతే ఆవేశపడి ఆ అమ్మాయిని చంపాలని వచ్చారో, రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారో, యేసుప్రభు ఈ మాట అన్నప్పుడు రాళ్ళ పట్టున ఈ వ్యక్తి కూడా, అయ్యో నేను ఆ స్త్రీని కొట్టడానికి
అర్హుడని కాను, నేను ఆ స్త్రీని కొట్టడానికి అర్హుడని కాను, ఎందుకంటే నేను కూడా ఏదో ఒక విషయం తప్పు చేశాను. ఆ స్త్రీని కొట్టడానికి నాకు అర్హత లేదని ఎవరైతే రాళ్ళు పట్టుకున్నారో వాళ్ళందరూ రాళ్ళు పడేశారండి, రాళ్ళు పడేశారు. కానీ చిట్ట చివరికి ఆ స్త్రీ ఒకటే ఉంది, యేసుప్రభు ఒక్కలే ఉన్నారు. అప్పుడు ఆ స్త్రీని దేవుడు అమ్మా అని పిలిచాడండి. ఏం పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. సమాజం ఛీ థూ అంటున్నా, యేసుప్రభు అమ్మా అన్నాడు. సొసైటీలో, ఇంట్లో, క్లాస్మేట్స్ దగ్గర నీ పేరు పోయి ఉండొచ్చు, నీ పరువు పోయి ఉండొచ్చు, నీకున్న మంచి క్యారెక్టర్ పోయి ఉండొచ్చు. ఇంకా నువ్వు బతకడం నువ్వు వేస్తాను అనుకుంటున్నావా? ఇంకా నా జీవితానికి సూసైడే ముఖ్యం అని అనుకుంటున్నావా? నా వల్ల ఉపయోగం ఎవరికి లేదని అనుకుంటున్నావా? నా వల్ల ఇంకెవరికి ఉపయోగం లేదనుకుంటున్నావా? ఆ స్త్రీ ఎంత బాధపడి ఉంటుంది. కొన్ని వందల ప్రజల మధ్యలో ఆ స్త్రీని నుంచోబెట్టి ఈమె ఇలాంటిది, ఈమె అలాంటిది, ఈమె ఆ పని చేసిందంటే ఆ స్త్రీకి ఎంత బాధ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి ఎంత బాధ ఉంటుంది. అటువంటి స్త్రీని దేవుడు అమ్మా అని పిలిచాడండి, కనికరించాడండి, క్షమించాడండి. ఇంక నుండి పాపం చేయొద్దని కూడా చెప్పాడండి నా దేవుడు. సమాజంలో తన పేరు పోయింది, తన పరువు పోయింది, తనకున్న అన్ని క్యారెక్టర్ మొత్తం పోగొట్టుకుంది కదా. ఈరోజు నీ జీవితంలో కూడా నీ క్లాస్మేట్స్ మధ్య, నీ సొసైటీలో, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ ఇంట్లో నీ పేరు పోయి ఉండొచ్చు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదేమో, ఇంకా నేను బతకడం వేస్ట్ అనుకుంటున్నావేమో. వ్యభిచారినే దేవుడు క్షమించాడు కదా, నిన్ను ఎందుకు దేవుడు క్షమించాడు? ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మరి ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావు. ఈరోజు నిన్ను ఎవరు ప్రేమించట్లేదని, నిన్ను ఎవరు న్యాయం చేయట్లేదని, అంటే పాజిటివ్గా చెప్తున్నా. నువ్వు చేసిన కొన్ని పనికి అందరిని ద్వేషించారు, దూషించారు. నువ్వు కూడా బాధపడుతున్నావా? ఇంకా నేను బతకడం వేస్ట్, ఇంకా నా వల్ల కాదు, నేను బతికి కూడా ఏం సాధించలేను, ఊరంతా నా పరువు పోయింది, ఊరంతా మా పేరెంట్స్ పరువు పోయింది, ఊరంతా వాళ్ళ పరువు పోయింది, నా పరువు పోయింది అని బాధపడుతూ ఇంకా చావు ఒకటే నీ మార్గం అని అనుకుంటున్నావా? నా ప్రియ సహోదరుడా, దయచేసి ఆవేశపడమాక. నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సమాజంలో నీ పేరు పోయింది కరెక్టే, ఇంట్లో నీ పరువు పోయింది కరెక్టే, నీ క్లాస్మేట్స్ మధ్య నీ పేరు పోయింది కరెక్టే, నువ్వు పనిచేసే పని చోట నీ పేరు పోయింది కరెక్టే, అన్ని చోట్ల నీకు తెలిసిన వాళ్ళ చోట్ల అన్ని చోట్ల కూడా నీ పరువు పోయింది కరెక్టే. కానీ నువ్వు నీ జీవితాన్ని యేసుప్రభువుకి అప్పగించి, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించేసయ్యా అని నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా తప్పయింది నేను క్షమించన్నప్పుడు నీ జీవితాన్ని మధురంగా మార్చే దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు, పోయిన అన్నీ తిరిగి రప్పించే దేవుడు అండి ఆ యేసుప్రభు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేసే దేవుడు. నీ పాపం ఒప్పుకుంటే నా దేవుడు నమ్మకమైన వాడు, నేను క్షమించి నువ్వు దేని నుండి అయితే బాధపడుతున్నావో, ఏదైతే అందరి మధ్య నా పరుగు పోయింది అనుకుంటున్నావో, అందరం నీకు మంచి పేరు దేవుడు ఇస్తాడండి. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు. సమాజం అంతా దూషించిన నా దేవుడు నేను దూషించడు. నువ్వు తప్పు చేసావు కరెక్టే, కానీ ఆ తప్పు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఎంత బాగుంటుంది. విడిచిపెట్టు, నా దేవుడు వచ్చింది నీ కోసమే, నిన్ను బాగు చేయడానికి. సమాజం అంతా ఏమన్నా నా దేవుడు మాత్రం నిన్ను ఏమనడు, ఎందుకంటే ఆయనకు నువ్వు కావాలి. ప్రేమ దేన్ని వదులుకోదండి. నేను వదులుకోవడానికి రాలా, నేను శిక్షించడానికి రాలా, నిన్ను రక్షించడానికే వచ్చాడు. ఇఫ్ యు బిలీవ్ ఇన్ హిమ్, ఆయనలో నువ్వు విశ్వాసం ఉంచితే, నీ పాపాలు నువ్వు అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీ పాపాలు క్షమించేస్తాడు, నిన్ను పాపపు ఊబిలో నుండి విడిపిస్తాడండి. రెండవది ఏం చెప్దాం అని అనుకున్నానంటే సిమిలర్గానే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కుష్ఠరోగి ఉన్నాడు. కుష్ఠరోగి అంటే ఏంటి? ఎవరు ముట్టుకోవడానికి, ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు. చాలా బాధ ఉంటుంది కదా కుష్ఠరోగికి కూడా. ఒంటరిగా పెట్టేస్తారు. ముట్టుకున్నామంటే అమ్మో ఈ కుష్ఠరోగం ఉన్న రోగం ఇంకొక వ్యక్తికి వచ్చి దాన్ని ముట్టుకోరు, మాట్లాడడానికి ఇష్టపడరు, దగ్గరికి రారు. ఎంత బాధ ఉంటుందండి. ఒంటరి పోరాటం పోరాడతాడండి.
నీ జీవితంలో కూడా అలాగే ఒంటరిగా పోరాడుతున్నావా? నువ్వు నిన్నెవరు ప్రేమించట్లేదని, నీ మాటకి ఎవరు విలువ ఇవ్వట్లేదని, ఈ మాటకి ఎవరు విలువ ఇవ్వకపోవడంతో కొన్ని కారణాల చేత నేను దూరం పెట్టేస్తారు. నీ స్నేహితులు అనబడిన వారు, మీ క్లాస్మేట్స్ వారు, ఇంకా కొంతమంది నిన్ను సపరేట్ చేసేసిన వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే నీ అందం బాగాలేదని, ఆర్ నువ్వు మాట్లాడిన మాట వాళ్ళకి అర్థం కాదని, ఏదో ఒకటి ఇలాగా నిన్ను ఒంటరిగా పెట్టేసేవారు. నీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు కొంతమంది, నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కొంతమంది, నీతో సహవాసం, నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడరు కొంతమంది. ఈ విధంగా ఈ బాధతో నువ్వు బాధపడుతున్నావా? అయ్యో నన్ను ప్రేమించేవారు ఎవరు లేరే, అయ్యో నా మాటకు విలువ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరే, అయ్యో నా హ్యాపీనెస్ కానీ నా సాడ్నెస్ కానీ పంచుకోవడానికి నాకు స్నేహితులు లేరే అనుకుంటున్నావా? ఈ లోకం స్నేహం స్వార్థమైన స్నేహం, ఈ లోకం ప్రేమ స్వార్థమైన ప్రేమ. అవును, మన యొక్క కొన్ని ఫిజికల్ పార్ట్స్, అంటే ఐ మీన్ నోటి మాట సరిగ్గా రాకపోవడము, ఆర్ఎస్ మనం మాట్లాడితే ఇతరులకు చిరాకు వచ్చేలాగా మాట్లాడడం, అంటే మన మాట సరిగ్గా అర్థం కాకపోవడం వాళ్ళకి, లేకపోతే మనం గొంతు మెల్లగా చిన్నగా ఉండడము, ప్రాపర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం, ఇలా కొన్ని శారీరకంగా మనలో మైనస్ పాయింట్లు ఉంటాయి. అయితే దాన్ని బట్టి మనల్ని ఎవరు ప్రేమించరు, మనతో మాట్లాడడానికి ఇష్టపడరు, అంగవైల్యం కలిగిన వాళ్ళతో కూడా ఇష్టపడరు. సో లోకం ఏంటంటే అన్ని హ్యాండ్సమ్గా బాగుండాలి, మంచి పేరు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ ఏమీ లేని వారితో, అందం లేని వారితో ఫ్రెండ్షిప్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చే వాళ్ళని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళకి నచ్చే వాళ్ళని ప్రేమించుకుంటారు. నా దేవుడు నువ్వు ఒంటరిగా అయ్యావు కరెక్టే, నిన్ను ఎవరు ప్రేమించట్లేదు కరెక్టే, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా చెప్పగలుగుతా అంటే బైబుల్లో ఆ వ్యక్తి ఇలాగే ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అన్నాడు. సమాజం ఎవ్వరికి ఇష్టం లేదు ఆయనతో మాట్లాడడానికి, ఆ కుష్ఠరోగితో మాట్లాడడానికి. కానీ అదే ఆ వ్యక్తి ఏమన్నాడు, అమ్మో నేను దేవుడు కూడా నచ్చనేమో అనుకోనే నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయనప్పుడు ఏమన్నాడు తెలుసా ప్రభు, నాకు ఇష్టమే అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏదో అర్థం చేసుకోవాలి, సమాజంలో నీ పేరు పోయి ఉండొచ్చు, అండ్ నిన్ను ఎవరు పట్టించుకోకుండా ఉండొచ్చు, ఎవరు నీతో మాట్లాడాలి, ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేయరు, ఏదైనా ఉంటే నీతో షేర్ చేసుకోరు, నీ బాధ నువ్వు ఒకరు చెప్పాలనుకుంటావు కానీ ఒకరు చెప్పడానికి నీకంటే ఫ్రెండ్స్ లేరు. కానీ నా దేవుడు ఉన్నాడు, ఎవరు నీ యొక్క కొన్ని మైనస్లు బట్టి నిన్ను ప్రేమించడానికి, నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి, కొన్ని నీతో కలిసి వెళ్ళడానికి కూడా ఎవరు ముందుకు రారు. కానీ నా దేవుడు నాకు ఇష్టమే, నేను బాగు చేస్తాను నేను. ఈరోజు నీకున్న కొన్ని మైనస్ ఉంది, ఎవరు నిన్ను ప్రేమించట్లేదు, కానీ నా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, అండ్ నిన్ను బాగు చేయడం కూడా నా దేవునికి ఇష్టమే. నీ యొక్క మైనస్ కూడా, దేవా నా మైనస్ ఇది అని దేవుని చేతిలో పెట్టు, దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. సో అందరి చేత ఎవరైనా ప్రేమించలేని వారు కూడా నా దేవుడిని ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టం. నీకు నువ్వే నచ్చకపోవచ్చు, కానీ నా దేవుడికి నువ్వు కావాలి. అర్థమవుతుందండి? సో ఇలా 3వ పాయింట్, ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా బాధపడుతున్నాడండి. అంటే ఆ వ్యక్తి పెరాలసిస్ టైప్ అన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో ఇలా మాట కనిపిస్తుంది, బెతెస్దా కోనేరు అని ఒక నదిలాగా ఉంటుందండి. అక్కడ ఏంటంటే దేవదూతలు వచ్చి ఆ నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే ఆ నీళ్ళలో మునుగుతారో వాళ్ళు ఎట్టి రోగము గలవాడైనా సరే, ఎటువంటి రోగమైనా సరే, ఆ రోగాలన్నీ నయమైపోయి బయటికి ఆరోగ్యవంతుడిగా వస్తాడు. అయితే ఈ వ్యక్తి 38 ఇయర్స్తో బాధపడుతున్నాడు, అండ్ ఈ వ్యక్తి మంచానికి పరిమితమైన వ్యక్తి. అర్థమవుతుందా? ఈ వ్యక్తి మంచం మీద నుండి కిందకి దిగి ఆ బెతెస్దా కోనర్లో, అంటే దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి మునిగేలోపు ఇంకొకరు వచ్చి మునిగిపోతున్నాడు. ఈ వ్యక్తికి ఛాన్స్ రావట్లా, చాలా హీనమైన పరిస్థితి. ఇలాగా తను 38 సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. ఒకళ్ళు ఆ వ్యక్తిని పట్టుకొని నీళ్ళల్లో ముంచుదామని, ఆ వ్యక్తికి సహాయం చేద్దామని ఎవరికి లేదు, స్వార్థం, వాళ్ళు బాగు చేసుకుందామని చూసుకుంటున్నారు. ఇలా ఉంటున్నప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి
అతడు తన మనసులో బాధపడుతున్న బాధను ఎరిగి నీకు స్వస్థత కావాలా అని అడిగాడు యేసుప్రభు. ఏమడిగాడు? నీకు స్వస్థత కావాలా అని అడిగాడు. అవును దేవా, నాకు స్వస్థత కావాలి. నేను ఇలా కిందకు దిగుతున్నాను, నీళ్ళలో మునిగే లోపు ఇంకొకరు మునిగిపోతున్నారు, నాకంటూ ఒక సహాయం లేదు, నేను నడవలేను, నేను ఎంతో కష్టపడి కిందకు వస్తున్నాను నా రోగాన్ని తీసేసుకోవడానికి, కానీ ఈలోపు ఇంకోటి వచ్చి యూటిలైజ్ చేసుకుంటు, నాకు ఆ ఛాన్స్ రావట్లేదు ప్రభువా అని తన బాధను తను చెప్పుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నా, నీ మంచాన్ని నువ్వే ఎత్తుకెళ్ళమన్నాడు దేవుడు. తెలుసా అండి, మంచం పైన వ్యక్తి తను కష్టపడి మంచం దిగి ఎలాగో కిందకు దిగి తన ప్రయత్నం తను చేశాడు, కానీ అవ్వాల. కానీ యేసు ప్రభు వచ్చి స్వస్థపరిచినప్పుడు నీ మంచాన్ని నువ్వే తీసుకెళ్ళమన్నాడు ఆ వ్యక్తిని. ఇక్కడ నేను 3వ పాయింట్గా ఏం చెప్పదలుచుకోను అని అంటే, 38 సంవత్సరాలకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉంటాడు, అతనికి విజయం వచ్చిందా? ఎస్, విజయం వచ్చింది. యేసు ప్రభు వచ్చి అతన్ని అడిగాడు. అతను తన బాధను యేసు ప్రభు చెప్పుకోలే, యేసు ప్రభు వచ్చాడు. కానీ మనకి చెప్పుకోవచ్చు, చెప్పుకోకూడదని నేను అనట్లా, చెప్పుకోవచ్చు, మన బాధ మన దేవుడితో చెప్పుకోవచ్చు. ఒక 38 ఇయర్స్ నుండి ఎన్నిసార్లు కింద మీద పడి ఎన్ని తిప్పలు పడి ఉంటాడు తన ఒక రోగాన్ని తొలగించుకోవడానికి. ఈరోజు నువ్వు ఒక 5 ఇయర్స్ నుండి, ఒక 6 ఇయర్స్ నుండి, ఒక 10 ఇయర్స్ నుండి, ఒక 20 ఇయర్స్ నుండి నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ విడిచిపెట్టలేకపోతున్నావు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్నో ప్రయోజనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, వదులుకోవాలి, బ్యాడ్ మూవీస్ చూడడం మానేయాలి అనుకుంటావు, కానీ మానలేకపోతున్నాం. సిగరెట్ తాగడం మానేయాలనుకుంటావు, కానీ మానలేకపోతున్నాం. ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఫ్రెండ్స్ని అడిగావు, కొన్ని నీకు తోచినంత కొన్ని యూట్యూబ్లో చూసి ఎలా తిండి మానుకోవాలని కొన్ని వీడియోస్ చూసి ఇలా చాలా చూసావు. ఎన్నో ప్రయత్నాలు చేసావు, కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీ పాపం అనే రోగం నుండి నువ్వు బయటపడలేకపోతున్నావు. ఎందుకు పడలేకపోతున్నావు? దేవుని సహాయం నీకు లేదు. అర్థమవుతుందా? సో ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ పాపాన్ని నువ్వు వదులుకున్నావా? వదులుకోలేవు. సో నా యేసు ప్రభు అంటున్నాడు, ఒక 38 ఇయర్స్ నుండి మంచానికి పరిమితమైన ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిస్తే, అన్ని సంవత్సరాలు మనకి లేవనుకుంటా, ఏది పాపంతో బాధపడరు, ఒకవేళ అన్ని సంవత్సరాలు ఉన్న దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ ఆ వ్యక్తితో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ. ఒక 5 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ నుండి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఇంకా దాని నుండి బయటపడలేక కంటిన్యూ అయిపోయే వాళ్ళు ఉంటారు. అవ్వదండి, అది లేకపోతే నా పూట గడవదండి, అది లేకపోతే నా ఒక దినచర్య ముందుకు వెళ్ళదండి అంటారు. ఎందుకు? బానిస అయిపోయాం. దాని నుండి విడిపించుకోవడానికి ఎన్నో శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా దాని నుండి విడిపించుకోవడానికి నీ వల్ల కాలేదు. అర్థమవుతుందా? సో ఎన్ని ప్రయత్నాలు చేసావు నీకే తెలుసు, కానీ అవల్ల. కానీ ఈ యొక్క ప్రయత్నం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఏంటి ఆ ప్రయత్నం అంటే, ప్రభువైన యేసు ప్రభువుని విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని, దేవా నాది ఇది, నేను దీని నుండి బయటపడాలనుకుంటున్నా, నన్ను విడిపించు అని నీ పాపాన్ని ఒప్పుకొని, దేవా నేను మారాలనుకుంటున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ యేసు ప్రభు దగ్గర అంటే దేవుని దగ్గర ప్రయత్నం చేయట్లేదు, దేవా నన్ను క్షమించు, ఈరోజు నా ప్రయత్నం నీ దగ్గర చేస్తున్నాను, నన్ను విడిపించు, నా సమస్యను విడిపించని ప్రార్థన చేసుకుంటే, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటే, యథార్థంగా ప్రార్థన చేసుకుంటే ఆయన సమీపంగా ఉంటాడు. ఖచ్చితంగా నీ మొర్రను ఆలకించి నువ్వు దేన్ని అయితే జయించలేకపోతున్నావు దాన్ని జయిస్తాడండి. ఇంత ఎందుకు చెప్పానంటే, పాపంలో ఉంటూ చచ్చిపోతే మనకే నష్టం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పా, వ్యభిచారత్వం. పాపం ఏదైనా కానివ్వండి, చనిపోతే మనం నరకానికి వెళ్తాం, మనకే నష్టం. మనం నష్టపోకూడదని, మనం నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభువు తానే ఈ లోకంలో నీకోసం నా కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, మన కోసం వచ్చాడు, మనల్ని బాగు చేయడానికి, మనల్ని విడిపించడానికి. అర్థమవుతుందా? ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్తా. ఫస్ట్ పాయింట్ జోలికి నేను వస్తున్నాను, ఎందుకంటే ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. అక్కడ ఏంటంటే, సమాజంలో అంతా నా పరువు పోయినప్పుడు, ఇంకా నా వల్ల ఉపయోగం లేనప్పుడు, సూసైడ్ ఒకటే నాకు మిగిలింది, ఇంకా నేను చచ్చిపోతే నాకు ఇదే మంచిది, ఇంకా నేను చచ్చిపోతే నాకు నా వల్ల ఎవరికి హాని ఉండదు అనుకుంటున్నారేమో, సూసైడ్ చేసిన ప్రయత్నం చేస్తున్నాము, దయచేసి అలా చేయకండి, అస్సలు అలా చేయకండి. ఎందుకంటే పాడైపోయిన జీవితాలు బాగు చేసే దేవుడు ఉన్నాడు. సమాజంలో పేరు పోయింది, పరువు పోయింది, అంతా పోయింది. నీకున్న గుడ్ టెస్టిమోనీ
నీకున్న గుడ్ క్యారెక్టర్ పోగొట్టుకున్నావు, బయటపడిపోయింది, నీ యొక్క అసలు జీవితం బయటపడిపోయింది. కానీ దానికి పరిష్కారం సూసైడ్ కాదు. దానికి పరిష్కారం సూసైడ్ కాదు. గమనించు, సూసైడ్ కానే కాదు. దానికి పరిష్కారం ఇట్స్ నాట్ సూసైడ్. ఓన్లీ సొల్యూషన్ ఈస్ జీసస్. యేసు ప్రభువుని అంగీకరించు, నీ పాపాలు ఒప్పుకో, నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా, నేను ఒక పనికొచ్చే పాత్రగా నన్ను చేయండి అయ్యా, లోకానికి నేను పనికి రాకుండా అయిపోయాను, నా వల్ల లోకానికి ఉపయోగం లేదు అని నువ్వు అనుకున్నట్లయితే ఇదే బాధను దేవుడు చెప్పుకొని, దేవా నన్ను బాగు చేయండి అయ్యా, నేను పనికి రాకుండా అయిపోయాను, నా జీవితం పాడైపోయింది, నాది ఇదైపోయింది, నన్ను మార్చండి యేసయ్యా, నా బాధను తీసివేయండి అని దేవుడి దగ్గర నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీ పాపాన్ని ఖచ్చితంగా దేవుడు క్షమించి నిన్ను ఒక బాగు చేస్తాడు. ఒక పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. ఓకే, ఈ 3 పాయింట్స్ దేవుడు ఒక ప్రేమను తెలియజేస్తున్నాయి. ఎవరు కూడా ఒక వ్యక్తి నోరు కొద్దిగా ఫిజికల్గా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ నా దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సమాజం అంతా ఉమ్మి వేసి నేను దూషించిన, నేను ఎవరు పనికిరాను అనుకుంటున్నావు, అండ్ పరువు పోయింది, ఇంకా నేను చేసేది ఏం లేదు, నా వల్ల ఉపయోగం లేదు అనుకుంటున్నావు. కానీ నా దేవుడికి నువ్వు కావాలి. సమాజం అందరూ నిన్ను ఉమ్మేసి నిన్ను చీతు అన్నా, నా దేవుడు నిన్ను అమ్మా అయ్యా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే హీ లవ్స్ యూ. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నావు, కానీ నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గర రా, నీ సమస్యను పరిష్కరిస్తాను అంటున్నాడు. బికాజ్ హీ లవ్స్ యూ. నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు, నువ్వు తృణీకరించబడడానికి ఇష్టం లేదు, నువ్వు హేళన చేయబడడానికి ఇష్టం లేదు, నువ్వు బాధపడడానికి ఇష్టం లేదు, సంతోషంగా ఉండడమే ఆయనకి ఇష్టం. సో నీ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టు, యేసు ప్రభువుని ప్రేమను పొందుకో, నిజమైన ప్రేమను తెలుసుకో, ఆయనకి ఇష్టంగా జీవించు. థ్యాంక్ యూ. నిజమైన ప్రేమను తెలుసుకోండి, లోక ప్రేమలో మోసపోకండి. థ్యాంక్ యూ సో మచ్.